గురుగారు, ఏవైనా రచనలు లోకానికి మేలు చెయ్యవు అని భావించినప్పుడు ప్రభుత్వం వాటిని నిషేధించవచ్చా? అంటే సినిమాలకి సెన్సార్లు ఉన్న మాదిరిగా ఇలా గ్రంథాలను కూడా నిషేధించవచ్చంటారా? ఇలా చాలా కాలం క్రితం కొన్ని గ్రంథాలను నిషేధించిన ఉదాహరణలు సాహిత్యంలో మనకు తెలిసి వస్తున్నాయి. రాధికా సాంత్వనం ఒక కావ్యం. వర్ణనలు అభ్యంతరకరంగా ఉన్న కారణం చేత ఆనాటి సమాజం ఆ కావ్యాన్ని కొంతకాలం ప్రభుత్వ నియమాలకు లోబడి దూరంగా ఉంచే ప్రయత్నం చేసింది. కానీ సాహిత్యంలో జిజ్ఞాసుల కారణంగా ఆ కావ్యం నేటికి లభించే ఉన్నది. అలాగే స్వాతంత్రానంతర కాలంలో కూడా తెలుగు నవలలలో కొన్ని నవలలు, ఒక్క నవల మరీచిక అన్న నవలను కొంతకాలం పాటు ప్రభుత్వం నిషేధించిన లేక నియంత్రించిన ఉదాహరణ దాఖలాలు మనం గమనిస్తున్నాం. అత్యంత ఆధునిక కాలంలో ఈ 4-5 సంవత్సరాలలో కూడా ద్రౌపది అన్న పేరిట వచ్చిన ఒక నవల పైన విశేషమైన తర్జన భర్జనలు జరిగాయి. సాహిత్యంలో సమాజానికి మేలు కలిగించని అంశాలు ఏవైనా ఉంటే నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా సమాజమే నిర్హేతుకంగా దూరంగా పెట్టేస్తుంది. 1920-30 దశకం మధ్యకాలంలో అశోకం అన్న పేరిట ఒక నాటకాన్ని సామినేని ముద్దుకృష్ణ అనే మహానుభావుడు రచించి ఉన్నాడు. ఆ నాటకం రాగానే సమాజం గగ్గోలు పెట్టింది. అలాగే ఈ నాటకాన్ని నిషేధించాలి అంటూ ఆ నాటక ప్రతులను వీధి కూడళ్లలో వేసి దహనం చేసి తన వ్యతిరేక ఆలోచనలను సమాజం వెలువరించింది. కారణం ఏమిటి అంటే ఆ అశోకం అనే ఆ నాటకంలో ఉన్న అంశం సీతాదేవిని కొంచెం కించపరిచే విధంగా ఉండేటటువంటి సంభాషణాత్మకంగా రావణుని మాటలు ఆరంభమవుతాయి. నీ గురించి, నీ రూపం చూచి, నిన్ను చూచి మోహించి నిన్ను తెచ్చాను అని నీవనుకుంటే అది నీ పొరపాటు. మీ వారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కోసమే నిన్ను తెచ్చి ఇక్కడ అశోక వనంలో ఉంచాను. తెచ్చి ఉన్నవాడినే, నీ మీద మొహంతో ఉన్నవాడినే అయితే నా అంతఃపురంలో ధాన్యమాలినితో పాటుగా ఉంచేవాడినే కదా. నీ మాట విని నీ మరిది వెళ్ళిపోయాడు. ఇలాంటి సంభాషణలతో ఆధునికంగా రావణుని పాత్ర ఉదాత్తంగా, సీత పాత్ర, రామ లక్ష్మణుల పాత్ర కొంచెం తక్కువగాను ఉన్న కారణం చేత అశోకము అనే ఆ నాటకాన్ని ఆనాటి సమాజం దూరంగా ఉంచే ప్రయత్నం చేసింది. మరీచిక అనే నవల వాసిరెడ్డి సీతాదేవి గారి రచన అనుకుంటాను. ఈ నవలలో కూడా సమాజానికి కాస్త ఇబ్బందికరంగా ఉండేటటువంటి అంశాలు ఉండడంతో, అంటే హిప్పీ సంస్కృతి ఇది గొప్పది అనేటట్లుగా ఉన్న సందర్భాలు ఉన్న కారణం చేత ఆ నవలని సమాజం కొంతకాలం దూరంగా ఉంచింది. ఏదైనా కూడా మేలు ఎప్పటికైనా మిగిలే ఉంటుంది. సంప్రదాయం అంటే వివరిస్తూ ఆచార్య సినారే వారు చెబుతారు, ఎప్పటికైనా దేనిలోనైనా మంచి అంటూ ఏదైనా ఉంటే అది కలకాలం కొనసాగుతుంది. ఎందుకని సహితస్య హితం సాహిత్యం. సమాజానికి మేలు కలిగించే నిమిత్తమై ముందుగా వచ్చిన పాట, తర్వాత వచ్చిన మాట, గేయం కావచ్చు, కథనం కావచ్చు, ఇతిహాసం కావచ్చు, పురాణం కావచ్చు, పద్య రూపంలో, వచన రూపంలో, అత్యాధునికంగా నాణీల పేరిట, ఇంకా మొగ్గల పేరిట వివిధ రూపాల్లో వెలువడేటటువంటి ప్రక్రియ రూపాలు ఏవైనా కావచ్చును గాక సమాజానికి మేలు కలిగించేవిగా ఉన్నవి అయితేనే దీర్ఘకాలం కొనసాగుతాయి. లేకపోతే మఖలో పుట్టి పుబ్బులో మాడినట్టే. ఈ సామెత అక్షర సత్యం. ఏదైనా పిల్లలకు చెప్పే సమయంలో జాగ్రత్తతో మాట్లాడాలి. రామాయణ భాగవత ప్రస్తావన లేకుండా ఏ అంశం చెప్పకూడదు. ఎందుకని అంటే ఏ నవల అయినా, ఏ కథ అయినా, సాహిత్యంలో ఏ ప్రక్రియ అయినా యదిహాస్తి తదన్యత్ర అనే వాక్యాన్ని అనుసరించి అన్ని కథలు భారతంలో ఉంటాయి. భారతంలో లేదు, లోకంలో లేదు. లోకంలో ఉంది, భారతంలో ఉంది. ఇది ప్రమాణం, ఇది సత్యం.